యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు కూడా చూస్తూ పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా లేచినది మొదలుకొని మన మనసు దేవునితో ఉన్నట్లయితే ప్రతి విషయంలో విజయాన్ని పొందుకుంటాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తూ ఉన్న వాగ్దానము 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలం వచ్చుచూ ఉన్నదని తెలుసుకొనుము. ఎలాగుననగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకరులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులై కృతజ్ఞత లేని వారు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానం, అంత్య దినములో అపాయకరమైన కాలము వచ్చుచూ ఉన్నది. ఈ అపాయకరమైన కాలము ఏది అంటే ఇప్పుడు మనం ఉంటున్నది ఈ అంత్య దినంలోనే ఉన్నాం. కృపాకాలము, మరి శోధన కాలము, అపాయకరమైన కాలం. ఈ కాలంలోనే మనం ఉంటూ ఉన్నాం. మరి ఈ కాలంలో ఉంటున్న మనుషుల యొక్క జీవితం ఎలా ఉంటూ ఉన్నదంటే ఇక్కడ చెప్తున్నాడు, స్వార్థ ప్రియులు, ధనాపేక్ష, స్వార్థం. నిజమే, ఇప్పుడు ఉంటున్న ఈ కాలంలో ఎలా ఉన్నారంటే స్వార్థము, ఎటు చూసినా స్వార్థపరులే. ఒకరు ఎదుగుతుంటే ఓరవలేని తనము, ఒకరు ఎదగొద్దు, ఒకరు ముందుకెళ్ళొద్దు, వాళ్ళకంటే గొప్పోళ్ళు కావద్దు, వాళ్ళు ఎప్పుడు చూసినా కింద పడిపోయి ఉండాలి. ఈ స్వార్థాలు ఎక్కువైపోయి ఒకరిని ఒకరు దూషించుకోవడము, ఒకరిని ఒకరు విమర్శించుకోవడము, ఒకరిపై ఒకరు అబద్ధము చెప్పుకోవడము, ఒకరిని ఒకరు చూసి తట్టుకోలేక వారి మీద లేనివి కాయించడం, ఇదంతా కూడా స్వార్థమును బట్టి ఇవన్నీ కూడా కలిగించబడుతూ అసూయ చేత, స్వార్థము చేత పరిగెడుతూ ఉన్నారు. అంతేకాదు ఇంకేమంటున్నాడు, ధనాపేక్ష, బింకములాడువారు. ధనాపేక్ష, ధనము కోసం. చూడండి, ధనం కోసం ఏ తప్పులైనా చేస్తున్నారు, మనుషుల్ని చంపుతున్నారు, ఇంకా ఏ పాప పనులైనా చేస్తున్నారు ధనం కోసం. అదేవిధంగా ఇంకో మాట ఏమంటే బింకములాడు, నిత్యము గొడవలు పెట్టుకోవడం, అహంకారముతో పరిగెట్టడం, ఇవన్నీ కూడా, ఈ భయంకరమైనన్నీ కూడా ఈ కాలంలో జరుగుతాయి అనేసి వాక్యంలోనే నిలిచి ఉన్నట్లుగా తల్లిదండ్రులు కూడా చూడలేని వారుగా ఉంటూ ఉంటారు. ఒక కాలంలో తల్లిదండ్రులు ఎంత ప్రేమించేవారు, ఎంత చక్కగా చూసుకునేవారు. నిజంగా వారు చనిపోయే వరకు కూడా వారికి ఏ తక్కువ చేయకుండా తల్లిదండ్రులు ఎంత ప్రేమించేవారు. ఇప్పుడు అసలు ఆ ప్రేమలే లేవు. తల్లిదండ్రులను ప్రేమించే బిడ్డలే లేకుండా అయిపోయింది. నిజంగా కని పెంచి పెద్ద చేసిన మరి ఆస్తులు సంపాదించాక చివరికి తల్లిదండ్రులనే చంపుతున్నారు, తల్లిదండ్రులు బయటకు వెళ్ళగొడుతున్నారు. ఎక్కడుంది ప్రేమ? తల్లిదండ్రుల మీదనే స్వార్థము, తల్లిదండ్రుల మీదనే అహంకారం. చూడండి, ఆనాటి కాలంలో అన్నదమ్ములలో మరి స్వార్థం వచ్చేసి అసూయ వచ్చి కయ్యూని ఏబేలు చంపేశాడు. కానీ నిజంగా ఇప్పుడు ఈ కాలంలో చూస్తుంటే తల్లిదండ్రులను చూసి తట్టుకోలేక అసూయ పడుతూ తల్లిదండ్రులు కూడా బిడ్డలు చంపుతున్నారు. ఎంత భయంకరమైన కాలంలో ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేయండి. నిజంగా ఈ భయంకరమైన కాలంలో ఉంటున్నామంటే ప్రభు రాకడ సమీపమైనట్లే కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ భయంకరమైన పాపపు మరి జీవితంలో నుండి బయటికి రావాలి. ఈ ఊబిలోనే జీవిస్తూ ఇంకా పైకి క్రైస్తవులుగా జీవిస్తూ నిలువెచ్చనిగా ఉంటున్న మన బ్రతుకులు మార్చబడాలి. ఇంకా ఎంతకాలము పరిశుద్ధ గ్రంథం చదువుతున్నా కూడా మార్పు లేని వారిగానే ఉంటున్నాం. దయచేసి ప్రతి ఒక్క బిడ్డ సరిచేసుకోనండి, పాపమును విడిచిపెట్టండి, క్రీస్తు ప్రేమను కలిగి ఉండండి, క్రీస్తు ప్రేమను ప్రకటించండి. మిమ్మల్ని దూషించిన, అవమానించిన క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ ప్రతి పాపమును వదిలి దేవునికి ఇష్టకరమైన స్థితిని, ఇష్టకరమైన జీవితంలో మీరు జీవించాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. హెచ్బి ప్రభా, భయంకరమైన అపాయకరమైన దినములు ఉంటున్నామయ్యా. దినములు చెడ్డవి అంటున్నావు నా ప్రభా, సమయం లేదంటున్నావు ప్రభా. నీ లేఖనములను ప్రతి మాట నెరవేర్చబడుతున్నదయా. ప్రతి వికోస్తి కమాందర సరి చేసుకొనుట కొరకు ప్రభా, ప్రతి దినము వాక్యము ద్వారా మీరు గద్దిస్తూ సరిచేయటలో ప్రతివేకముగా నిలిచి ఉంటుండగా మా జీవిత వేకములు సరిచేసుకొని
నీకు ఇష్టకరముగా నిలిచి ఉండే కృపను దయచేయండి ప్రభా. నీకు వందనాలు. ఈ ప్రోగ్రాము చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఇంకానైనా పాప వేకమైన జీవితాన్ని కలిగి ఉంటున్నారేమో, మలిన వేకమైన జీవితంలో నిలిచి ఉంటున్నారేమో ప్రభా. విల్ బి గ్లో మై హ్యాండ్ అల్ స్టెల్ బిక్ ఆఫ్ లైక్ ఎన్ ఫ్లవర్. ప్రతి బిడ్డ వింటున్న ప్రతి బిడ్డ సరి చేసుకొని నీకు ఇష్టలుగా నిలిచి ఉండే కృప దయచేయండి అయ్యా. మరి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఏ సమస్య చేత బాధపడుతున్నారో ప్రభా, అటు సమస్య నుండి విడిపించమని, సమస్త వేకమైన కార్యములు వారి పట్ల జరిగించమని యేసుక్రీస్తు నామమున నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.